కావచ్చు అవన్నీ ఉన్నాయి, డిస్కస్ చేద్దాం సార్. శ్రీనివాస్ గారు నమస్తే సార్. నమస్కారం సార్. ఏం చెప్తారు సార్, అంబటి రాంబాబు గారు ఆ ప్రాంతమే కాదు ఏ ప్రాంతంలో ఏ కేసు వచ్చినా ఏదైనా సరే ఇదే రకంగా మాట్లాడుతున్నారు కదా, నిరాధారమైన ఆరోపణలే చేస్తున్నారు తప్ప ఎప్పుడు కూడా ఇదిగో ఇది పలానా ఉంది ఇక్కడ ఎవిడెన్స్ అని చెప్పి ఎక్కడా మాట్లాడిందే లేదు. ఎందుకని ఈ రకంగా అంటే పైగా తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ ఉంటున్నారు. గతంలో కూడా చూసాం మనం, పోలీసుల మీద కూడా అదే రకంగా మాట్లాడుతూ వచ్చారు కదా సార్. నమస్కారం. ముందుగా మీకు సీనియర్ విశ్లేషకులు పడుతుమల్లి శ్రీనివాస్ గారికి అలా డిజిటల్ వీక్షకులందరూ కూడా నమస్కారములు. ఇవాళ అంబటి రాంబాబు గారికి ఎప్పుడు కూడా ఏదో ఒక ఇష్యూ నడుస్తూ ఉండాలి. ఆ పార్టీలో ఎవరు లేరు, జగను నేను తప్ప ఇంకా సజ్జల రామకృష్ణారెడ్డి గారు నా తర్వాత అనే పరిస్థితిలో ప్రతి ఇష్యూకి నిన్నగాక మనం ముద్రగడ పద్మనాభం గారిని చూసాం. అరే అక్కడ వాళ్ళు చనిపోయిన బాధలో వాళ్ళ అభిమానులు వాళ్ళు ఉంటే ఇతనిల్లి పోలీసులను నెట్టి లాంఛనాలు మాకు అక్కర్లేదు, మాకేం అవసరం లేదు అని చెప్పేసి పోలీసుల మీద దాడి చేశాడు. అక్కడ కేసు కడితే నా మీద ఇన్ని కేసులు కట్టారు ఏంది అంటాడు. చాలా దుందుడుగ్గా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఎందుకంటే సహజంగా జగన్ కూడా ఈ దుందుడుకు చర్యలు ఎవరైతే పాల్పడతారో రేపు వాళ్ళకి ఏదైనా పార్టీలో పదవులు ఇస్తాడేమో, పెద్ద పదవులు ఇస్తాడేమో ఇంతకంటే అని చెప్పేసి ఒక ఆశ. ఆ డిఎన్ఏ, వైకాపా డిఎన్ఏ, వైఎస్ డిఎన్ఏ, వైఎస్ కుటుంబ రెండు వాళ్ళకి పార్టీ డిఎన్ఏ అదే, కుటుంబ డిఎన్ఏ అదే కాబట్టి అది చేస్తారు. అసలు నిన్న గుంటూరులో జరిగిన సంఘటన పిన్ టు పిన్ నాకు తెలుసు. ఆ మూర్తి అనే అతను వార్డు కార్యదర్శిగా ఉంటే వెంటనే మేడం గారు తెలియగానే సస్పెన్షన్ పెట్టారు, పార్టీ అధిష్టానానికి తెలియజేశారు, వెంటనే చర్యలు తీసుకున్నారు. ఇది ఫస్ట్ కేసు ఒక నార్మల్గా వాళ్ళు ఇచ్చి ఈ విధంగా చెప్పాల. కంప్లైంట్లో ఫస్ట్ దాడి జరిగింది ఎట్లా అనగానే వాళ్ళు దాడికి సంబంధించిన కంప్లైంట్ తీసుకొని ఇద్దరిని పిలిపించడం జరిగింది. ఆ మరుసటి రోజు రాత్రి జరిగిన సంఘటన తర్వాత వీడియోలు ఎప్పుడైతే వచ్చినాయో ఆ వీడియోలు చూడగానే వెంటనే సెక్షన్ ఆల్టర్ చేసి వాడు కేసు కట్టి వెంటనే అరెస్ట్ చేశారు. మీ దగ్గర అంబటి రాంబాబు దగ్గర ఎమ్మెల్యే గారు ఫోన్ చేశారని, నిందితులకి మద్దతు పలికారని ఎక్కడైనా ఒక్క పోని వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా అక్కడ ఉన్న వాళ్ళిద్దరూ కూడా ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, అది వాళ్ళ వ్యక్తిగత గొడవ. ఓకే, ఏ గొడవైనా కూడా ఒక మహిళ మీద ఎవరు కూడా అటువంటి జుగుప్సాకరమైనటువంటి చేష్టలకి పాల్పడకూడదు. అసలు మా పార్టీలో మహిళల్ని గౌరవించడం అనే దాంట్లో రెండో ప్రశ్నే లేదు. చంద్రబాబు నాయుడు గారు మొదట చెప్పే అంశమే మహిళల్ని గౌరవించటం, వాళ్ళ పార్టీలాగా కాదు. అసలు ఈ విషయం మీద అంబటి రాంబాబు మాట్లాడటం మరీ దారుణం. అసలు అంబటి రాంబాబుకి నైతిక హక్కు ఉందా? మహిళా రక్షణ గురించి అంబటి రాంబాబు మాట్లాడేది. అరే ఆ పార్టీలో ఉన్న మహిళే వాళ్ళ ప్రభుత్వంలోనే అంబటి రాంబాబు నన్ను వేధిస్తున్నాడు అని చెప్పి ఎస్పీ కంప్లైంట్ ఇచ్చింది. అది నిజం కాదా? అసలు నువ్వు మీటింగ్ పెడితే, మీ వైకాపా సమావేశాలు పెడితే మహిళలు రావడానికి భయపడిపోతారు. అందరూ మీ పార్టీ వాళ్ళే అనుకుంటారు, మా పార్టీ రాంబాబు గారు ఉంటే మహిళలు రారని నవ్వుకుంటారు వాళ్ళు. నువ్వు కూడా ఇవాళ ఎమ్మెల్యే గారు ఏదో ఆ రోజు నువ్వు చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రుల్ని తీవ్రంగా దూషిస్తే ఆమె నాయకత్వంలో నిరసన వ్యక్తం చేయడానికి మేమంతా వస్తే నువ్వేదో దాన్ని పెద్ద ఇష్యూ చేసి ఏదో ప్రధానమంత్రి మీద, ఒక స్వాతంత్ర సమరయోధునింటి మీద నిరసన వ్యక్తం, దాడి అని చెప్పి గందరగోళం చేసి ఏదో లబ్ధి పొందాలని చివరికి జగన్ని కూడా పిలిపించుకొని పెద్ద నాటకం డ్రామాలు ఆడావు. దాని ఫలితమే జైలు పాలయ్యావు. అయినా నీకు సిగ్గు శరం లేకుండా నువ్వు ఇలాంటి మా ఎమ్మెల్యే గారి మీద, ఒక బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ఎమ్మెల్యే మీద నువ్వు ఇంత కక్ష పెంచుకుంటే అది మంచి పద్ధతి కాదు. ఇది నీ దాడి ఒక మాధవి గారి మీద కాదు, బడుగు బలహీన వర్గాల మీద అంబటి రాంబాబు దాడిది. పదే పదే ఆయన్ని హ్యూమిలియేట్ చేస్తా ఆమెను మాట్లాడుతూ ఉన్నావు. నేను ఈ సందర్భం ఒకటి గుర్తు చేస్తా ఉన్నా. ఆమె మొక్కుకొని వెంకటేశ్వర స్వామికి తలనీలాలు ఇస్తే ఇదే అంబటి రాంబాబు వాళ్ళ సోషల్ మీడియాలో తలనీలాలు ఇచ్చినందుకు కూడా తప్పుబట్టి నానా రకాలుగా ఆమెను హింసిస్తా, ఆమెను మానసికంగా హింసిస్తా పోస్టింగులు పెట్టించాడు. ఇది నిజం కాదా? చెప్పనండి అంబటి రాంబాబుని. నువ్వు ఇవాళ మహిళల గురించి నువ్వు మాట్లాడే హక్కు నీకుందా? నువ్వు మహిళల మీద నీకు అసలు మీ పార్టీకి కానీ, మీ జగన్మోహన్ రెడ్డికి కానీ మీకు నైతిక హక్కు ఉందా అంటా ఉన్నా.
జరిగిన వెంటనే ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఎమ్మెల్యే గారు రెస్పాండ్ అయ్యి వెంటనే పార్టీ నుంచి అతన్ని సస్పెండ్ చేయడంతో పాటు పోలీసుల మీద చర్యలు తీసుకోమని ముఖ్యమంత్రి గారికి హోంమంత్రి గారితో మాట్లాడి వెంటనే సీఐని విఆర్కి పంపించటం, సీఎం గారు వెంటనే సస్పెండ్ చేయటం అన్నీ జరిగిపోయాయి. మరి సీఎం గారు స్వయంగా అడ్రస్ చేశారు సభలో, ఇలాంటి పొరపాటును కూడా సహించము అని చెప్పేసి. నేను ఒక్కటే సూటిగా అడుగుతున్నా, అంబటి రాంబాబు, నేను అన్ని రికార్డెడ్ ఎవిడెన్స్ చెప్తా, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఇది కాదు అని చెప్పు. నువ్వు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఒక దళిత మహిళని సంవత్సరం పాటు దారుణంగా మీ వైకాపా నాయకులు బలవంతంగా ఆమె మీద పదే అఘాయిత్యానికి పాల్పడటమే కాకుండా మీరు మళ్ళా ఆ ఫోటోలు చూపించి ఇంకొకళ్ళ చేత కూడా అఘాయిత్యానికి పురిగొల్పే విధంగా చేస్తే ఆ రోజు వాళ్ళు కంప్లైంట్ ఇస్తే కనీసం వాళ్ళని అరెస్ట్ చేశారా అని అడుగుతా ఉన్నా. వాళ్ళు ఎస్పీ గారి దగ్గరికి పోయిన తర్వాత మొక్కుబడిగా ఒక కంప్లైంట్ తీసుకున్నారు తప్ప సంబంధిత సెక్షన్స్ కూడా కట్టల. ఒక దళిత మహిళ మీద నేను రికార్డెడ్గా మాట్లాడుతా, దమ్ముంటే నువ్వు చర్చకరా ఎక్కడైనా. మరి అట్లానే కోనసీమ జిల్లాలో వైసీపీ మంగాదేవిను సర్పంచ్ వాళ్ళ కొడుకు తేజ వాళ్ళ బృందం నలుగురితో ఏదో ఏదంటారు చూడు, నలుగురు కలిసి సామూహిక అత్యాచారం చేశారు. ఇది కేసు ఫైల్ అయింది, అరెస్ట్ అయ్యారు. మరి ఇది నిజం కాదా? మరి దీనికే సమాధానం చెప్తామని అడుగుతున్నా. అట్లానే నంద్యాల జిల్లాలో కూడా ఒక ఎంపీటీసీ సభ్యుడు గోపాల్ రెడ్డి అని చెప్పి ఎంపీటీసీ సభ్యుడు ఒక మహిళ మీద అక్కడ దళిత మహిళ మీదే అత్యాచారం చేస్తే కంప్లైంట్ ఇస్తే కేసు ఫైల్ అయింది. ఇంకా బోలెడున్నా ఇట్లాంటివి నేను చెప్తే. కానీ ఈ ప్రభుత్వంలో ఒక్కడైనా మీరు సస్పెండ్ చేయటం కానీ పార్టీ నుంచి జరిగిందా అని అడుగుతా ఉన్నా. అరే, ఒక దళిత యువకుడిని అతి దారుణంగా చంపేస్తే ఒక దళితుని వీధి సుబ్రహ్మణ్యాన్ని మీరు నెత్తిన పెట్టుకున్నారు. ఆ ఎమ్మెల్సీని అనంతబాబుని ఊరేగింపులు చేశారు, పార్టీని సస్పెండ్ చేశారు. అసలు కనీసం నోటీస్ ఇచ్చారా అని అడుగుతా ఉన్నా. నీకు ఆ నైతిక హక్కు ఉందా? పక్కనే పెట్టుకొని ఎన్నికల ప్రచారం చేశారు కదా. కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు నీకుందా అని అడుగుతా ఉన్నా. నేను మరి ఉమెన్ కమిషన్, మహిళా కమిషన్ చైర్మన్ వస్తే ఆమె మా గుంటూరు గజనీ గారి పాపం, ఆమె వెళ్ళి ఏదో హడావుడి చేయబోయింది. అక్కడ హడావుడి చేయబోతే అక్కడ ప్రజలే తిరగబట్టం జరిగింది. తిరగబడి చాలే అమ్మా నువ్వు ఇదిగో చూస్తే అంబటి రాంబాబు గారి దగ్గర నుంచి సంజనా సుజనా దగ్గర నుంచి అవంతి శ్రీనివాస్ గారు అసభ్యంగా ప్రదర్శించినటువంటి గోరెంట్ల మాధవ్ గారు, వీళ్ళ నాయకులు, వీళ్ళ రాజకీయ నాయకులు ఇటువంటి వ్యక్తులను ఓట్లేసి గెలిపించి ఈ రోజు మహిళా కమిషన్ ఎవరి మీద చర్యలు తీసుకోవాలి అంటే వీళ్ళ మీద. ఇవన్నీ వదిలేసి చంద్రబాబు గారికి ఒక నోటీసు, పవన్ కళ్యాణ్ గారికి 2 నోటీసులు పంపించింది మహిళా కమిషన్. నిద్రపోతుంది హోమ్ మినిస్టర్. ఈ రోజు అసలు రాష్ట్రానికి ఎవరయ్యా అంటే గుంటూరు గజని. ఈ గుంటూరు గజని, రజనీగా పేరుగాంచిన కన్నా రజని ఆ రోజు అంబటి రాంబాబు గారి మీద మాట్లాడిన మాటలు ఇవి. ఈమె పోయి అక్కడ ఇప్పుడు ఉన్నటువంటి మహిళా కమిషన్ ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏవి జరిగినా రెప్పపాటు క్షణంలో స్పందించి వెళ్ళి కుల పార్టీ రహితంగా కూడా ఆమె చాలా తీవ్రంగా చర్యలు తీసుకుంటా ఉంది. అరే, ఆమె వచ్చి బాధితుల్ని పరామర్శిస్తూ ఉంటే ఈమె పోయి అక్కడ రెచ్చగొట్టబోతా ఉంది అంబటి రాంబాబు సూచనల మేరకు. ఏంటమ్మా ఇది? నేను చెప్తా ఉన్నా, అంబటి రాంబాబు, నువ్వు అసలు మహిళల గురించి మాట్లాడే నీకు కానీ మీ పార్టీకి కానీ హక్కు లేదు. మీ పార్టీ నాయకులే మీ పార్టీ మహిళలనే బతకనియని మీరు ఇతరుల గురించి మాట్లాడతారా? ఏదో అంటారు మహాభారతంలో ఒకడే కీచకుడు, వైకాపా మొత్తమే కీచక పార్టీ మీది, మీరు మాట్లాడతారా? మీరు అందుట్లో అంబటి రాంబాబు ప్రథముడు. ఇక ఆయన లీలలు మనం పేర్లు చెప్పక్కర్లా. పేరు చెప్పిన ప్రతిసారి నేను బాధపడతా ఉన్నాను, మీరు నన్ను అట్లా ఆ పేర్లతో పిలవమాకండి అనేక సార్లు అప్పీల్ చేశాడు. కాబట్టి ఇప్పుడు నేను ఆ పేర్లు మాట్లాడటల్లా. మా మేడం గారు, మా ఎమ్మెల్యే, గౌరవ ఎమ్మెల్యే గారు మాధవి గారు డెఫమేషన్ పరువు నష్టం దావా వేస్తా అంటే చాలా మంది ప్రజలు నవ్వుకున్నారు. ఏమని? అసలు పరువే లేనోడి మీద పరువు నష్టం దావా వేందే మేడం గారు అనుకున్నారు అంతా. అతను పరువు ఉంటే మనం పరువు నష్టం దావా వేయాలి. అతనికి అంతా అసలు పరువు లేని వ్యక్తి అతను అంబటి రాంబాబు అనేవాడు. ఒకసారి ఆడిస్మిల్లి గారితో మాట్లాడదాం. సార్, ఆడిస్మిల్లి గారు,